నోట్లిచ్చారు, హామీ తీసుకున్నారు. ఓటుకు నోటుతో గెలుపు పక్కా అనుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో భవిష్యత్తు చిరిగిపోవటంతో పరేషాన్లో పడిపోయారు. జేబులు ఖాళీ అయ్యే, గెలుపు దక్కకపాయే అంటూ నోట్ తీసుకున్నోళ్లే మోసం చేశారని, పంచిన పైసలు వసూలు చేస్తున్నారు. తమ నుదుటి రాత ఇంతేనని కొందరు అనుకుంటే, ఇంకొందరు అప్పుడే రికవరీ మొదలుపెట్టారు. కొన్ని ఊర్లలో పైసల పంచాయతీలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తున్నాయి. రెండు విడతలైపోయాయి. ఎల్లుండి ఆఖరి విడత. దీంతో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికలు పూర్తయిన ఊర్లలో ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. గెలిచినోళ్లు బాగానే ఉన్నారు. ఓడినోళ్లే మళ్ళోసారి ఇంటింటికి వెళ్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం గడప గడపకు వెళ్తే ఇప్పుడిచ్చిన పైసల్ని వసూలు చేసుకునేందుకు వీధుల్లో పడ్డారు. గెలిచేందుకు ఓటర్లకు బాగానే ముట్ట చెప్పారు. నోటు ఇచ్చి ఓటు హామీ తీసుకున్నారు. గెలుస్తామనే ధీమాతో అకౌంట్లని ఖాళీ చేసుకున్నారు. తీరా రిజల్ట్ ఉల్టాపల్టా కావటంతో నెత్తినోరు కొట్టుకుంటున్నారు. నమ్మించి మోసం చేశారని, తీసుకున్న పైసలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గెలుపు భాగ్యం లేదని కొంతమంది ఊరుకుంటే మరికొందరు ససేమిరా అంటున్నారు. సర్పంచులుగా ఓడిపోయినోళ్లదే అసలైన బాధ. అటు ప్యానెల్ వార్డ్ మెంబర్లను పెట్టి ఇటు ఓటర్లకు ఇచ్చి జేబులు ఖాళీ అయ్యాయని లవోదిబోమంటున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనేందుకు కుల సంఘాలు, వృత్తి సంఘాలకు లక్షలు ముట్టజెప్పారు. దండిగా ఖర్చు పెట్టిన వాళ్లు ఇప్పుడు రికవరీ మొదలు పెట్టారు. కొన్ని ఊర్లలో మహిళలకు చీరలు, కుంకుమ భరణలు కూడా పంచారు. ఇప్పుడన్నీ ఇవ్వాలని ఇళ్ల మీద పడుతున్నారు. పైసలు ఎక్కడియా నువ్వు అప్పించిన బిడ్డలు అనవసరంగా పరిశ్రమ చేయకు. అభ్యర్థుల కంటే ఓటర్లు ఓ అడుగు ముందే ఉన్నారు. మీ అంత మీరే వచ్చి ఇచ్చారు, మేమేమైనా అడిగామా అంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇదేం గోలరా అంటూ పుచ్చుకున్నవి గుట్టుగా తిరిగిచ్చేస్తున్నారు. తీసుకున్న పైసల్ని తిరిగిచ్చేయటంలో సంఘాలు ముందున్నాయి. కొన్ని సంఘాలు స్వచ్ఛందంగానే డబ్బుల్ని రిటర్న్ చేస్తున్నాయి. పైసల పంచాయతీలో మాటా పెరిగి కేసుల వరకు వెళ్తున్నాయి. మహిళల మధ్య పైసల వివాదం మరింత ముదురుతోంది. ఇన్నాళ్లు పక్కపక్కన కలిసి ఉన్నోళ్లు పైసల లొల్లితో ముఖాలు తిప్పుకుంటున్నారు. నిన్నటిదాకా ఓటు కోసం తిరిగినోళ్లు ఇప్పుడు తాము పంచిన డబ్బులు తిరిగిచ్చేయాలంటూ మళ్లీ బయలుదేరారు.